హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూశారు కదండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, హీరోయిన్ జాన్వీ కపూర్, బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది. అలాగే డైరెక్షన్ బుచ్చుబాబు, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఈ పెద్ది మూవీ. ఈ పెద్ది మూవీ గురించి అయితే మన పాన్ ఇండియా వేజ్గా 2 అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయండి. అలాగే ఈ వీడియోలో పెద్ది టైటిల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అలాగే ఈ మూవీలో ఈ టైటిల్ సాంగ్ ప్లేస్మెంట్ ఎక్కడ, అలాగే సెకండ్ పాయింట్, ఈ పెద్ది మూవీ మార్చి 27న రావాల్సింది ఎందుకు రిలీజ్ వాయిదా పడింది, అలాగే థర్డ్ పాయింట్ ఉస్తాద్ భగత్ సింగ్ మన పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ డేట్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ముందుగా పెద్ది మూవీ. ఈ పెద్ది మూవీ పాన్ ఇండియా వేజ్గా మంచి బజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ నటించడం ఒక రీజన్ అయితే, సెకండ్ రీజన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. ఈ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్కి పాన్ ఇండియా వేజ్గా అభిమానులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మన తెలుగులో ఉన్నారు, బాలీవుడ్లో ఉన్నారు, అలాగే తమిళ ఇండస్ట్రీలో అయితే ఫుల్ అభిమాన్స్ ఉన్నారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. కాబట్టి ఆయన కొట్టిన ఫస్ట్ సాంగ్ చిక్రీ చిక్రీ సాంగ్, ఆ చిక్రీ చిక్రీ సాంగ్ బీజిఎమ్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ చిక్రీ చిక్రీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత పెద్దికి మంచి బజ్ వచ్చింది. అలాగే ఈ చిక్రీ చిక్రీ సాంగ్కి యూట్యూబ్లో 200 మిలియన్స్ అయితే సుమారుగా రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఈ సినిమాకి పెద్ది టైటిల్ గిఫ్ట్స్ వదిలారు. ఆ వచ్చిన తర్వాత రామ్ చరణ్ ఊరమాసులకు చూసి అభిమానులకు అయితే తెగ నచ్చింది ఫ్రెండ్స్. ఈ 2 అప్డేట్సే ఈ మూవీ నుంచి అయితే వచ్చాయి. ఈ 2 అప్డేట్స్ తోనే పాన్ ఇండియా వేజ్గా మంచి బజ్ అయితే మన రామ్ చరణ్కి అయితే వచ్చింది. అలాంటి పెద్ద మూవీ నుంచి సెకండ్ సాంగ్ అంటే టైటిల్ సాంగ్, సినిమాలో మొదటి సాంగ్, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే సెకండ్ సాంగ్. ఈ టైటిల్ సాంగ్ అనేది రామ్ చరణ్ ఎంట్రీ సీన్లోనే ఈ సాంగ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. అలాగే సినిమాలో మొదటి సాంగ్ కింద ఈ సాంగ్ ప్లేస్మెంట్ అయితే చేశారంట. ఈ సాంగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా వచ్చిందంట. ఈ సాంగ్ గురించి మేకర్స్ ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. సెకండ్ పాయింట్ పెద్ది మూవీ. ఈ పెద్ది మూవీని అయితే ముందుగా మూవీ మేకర్స్ అయితే మార్చి 27 అయితే రిలీజ్ చేయాలనుకున్నారండి. ఆ రోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తే హై లెవెల్లో కలెక్షన్స్ వస్తాయని మూవీ మేకర్స్ మొదట ప్లానింగ్ చేశారు. కానీ ఈ మైత్రి మూవీ మేకర్స్ పెద్ది మూవీతో పాటు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్సే. ఈ 2 మూవీస్కి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ అవ్వడం వల్ల 2 కూడా రిలీజ్ డేటు 1 మంత్లో చేస్తే భారీ నష్టం వాటిల్లుతుందని ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ చేశారు. తర్వాత మన పెద్ది మూవీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పెద్ది మూవీ రిలీజ్ డేటు ఏప్రిల్ 30, 2026 అయితే వస్తుంది ఫ్రెండ్స్. పాన్ ఇండియా వేజ్గా భారీ స్థాయిలో అయితే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇంకా థర్డ్ పాయింట్ ఉస్తాద్ భగత్ సింగ్కి డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ హరీష్ శంకర్ గారు ఎవరంటే, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ గతంలో ఎంత ట్రెండ్ అయిందో అందరికీ తెలుసు. అలాగే ఈ మూవీతో పవన్ కళ్యాణ్ వచ్చిన ఇమేజ్ అయితే మరో నెక్స్ట్ లెవెల్. అలాంటి ఇమేజ్ కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే ఈ హరీష్ శంకర్తో మూవీ అయితే చేస్తున్నారండి. ఈ మూవీయే ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26, 2026 అయితే రిలీజ్ కాబోతుందండి వరల్డ్ వైడ్గా. ఈ మూవీ నుంచి 2 అప్డేట్స్ అయితే గతంలో వచ్చాయండి. ఒక సాంగ్, అలాగే ఈ టైటిల్ అనౌన్స్మెంట్. ఇవి 2 కూడా మంచి అయితే బజ్ అయితే క్రియేట్ చేశాయండి. ఎందుకంటే ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లుక్స్, అలాగే ఒక సాంగ్లో వచ్చిన బీజిఎమ్స్ హైలైట్ అయ్యాయి. ఈ 2 ఇన్సిడెంట్ల వల్ల ఈ సినిమా పైన అయితే భారీ హైప్ అయితే క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్ చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే
ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ పేజ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.